డాక్టర్ కంగారు కంగారుగా ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెడుతున్నాడు. అత్యవసరంగా ఒక ఆపరేషన్ చేయాలంటూ ఆయనకు కొద్దిసేపటి క్రితమే ఫోన్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వెంటనే దుస్తులు మార్చుకొని నేరుగా సర్జరీ బ్లాకుకు వెళ్ళాడు. అక్కడ హాల్లో రోగి తండ్రి ఆదుర్దాగా పచార్లు చేస్తున్నాడు. వైద్యుణ్ణి చూడగానే ఒక్కసారిగా అరిచేశాడు. ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకయింది? నా కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసు కదా. మీకు ఏమాత్రం బాధ్యత గురించి పట్టింపే లేదా? కాస్త శాంతంగా ఉండండి ప్లీజ్ అన్నాడు ఆ డాక్టర్. శాంతమా? ఇప్పుడు ఈ గదిలో ఈ పరిస్థితుల్లో మీ కొడుకే ఉంటే మీరు శాంతంగా ఉండగలరా? మీ కన్న కొడుకే కనుక మరణం అంచుల్లో ఉంటే మీరేం చేస్తారు? కోపంతో ఊగిపోయాడా తండ్రి. వైద్యుడింకా చిరునవ్వుతోనే జవాబిచ్చాడు. మనం మట్టిలోనే పుట్టాం, చివరకు మట్టిలోనే కలిసిపోతాం. దేవుడు దయతలచాలని ప్రార్థిద్దాం. డాక్టర్లు అనారోగ్యాన్ని తగ్గించగలరు కానీ ఆయుష్ను పొడిగించలేరు. మీ అబ్బాయి ప్రాణాలు నిలబెట్టగలిగేది ఆ దేవుడే. మా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాం. ఆ పైన దైవానుగ్రహం. సమస్య మనది కాకపోతే సలహా ఇవ్వడం చాలా సులువు అని రోగి తండ్రి గొనుక్కున్నాడు. ఆపరేషన్ కొద్ది గంటల పాటు కొనసాగింది. వైద్యుడు ఆనందంతో బయటకు వచ్చాడు. థ్యాంక్ గాడ్, మీ అబ్బాయికి ప్రమాదం తప్పింది. తండ్రి జవాబు కోసం ఆగకుండా పరిగెడుతూనే చెప్పాడు. మీకేమైనా అనుమానాలుంటే నర్సుని అడగండి. వైద్యుడు వెళ్ళిపోయిన కొన్ని క్షణాలకు నర్సు బయటకు వచ్చింది. ఆమెను చూసిన ఆ తండ్రి డాక్టర్ గురించి అడిగాడు. ఆయనకు అంత తలపొగరు దేనికి? నా కొడుకు పరిస్థితి ఎలా ఉందో అడుగుదామనుకున్నాను, కానీ ఆయన ఒక్క నిమిషం కూడా ఆగనే లేదు. అంత అహంకారం ఉండకూడదు. కన్నీళ్లు కారిపోతుండగా ఆ నర్సు జవాబిచ్చింది. ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అంత్యక్రియల కోసం ఆయన శ్మశానంలో ఉన్నారు. ఆ సమయంలో మీ కొడుకు ఆపరేషన్ కోసం ఫోన్ చేశాం. ఆయన వెంటనే వచ్చి మీ కొడుకుని రక్షించారు. ఇప్పుడు తన కొడుకుకు అంత్యక్రియలు పూర్తి చేయడం కోసం హడావుడిగా వెళ్తున్నారు. ఎదుటివారి గురించి ఏమీ తెలుసుకోకుండానే నోటికొచ్చినట్లు విమర్శించకండి. నిజం తెలిసాక సిగ్గుతో తల ఎత్తలేని పరిస్థితి రావచ్చు.